హాయ్ కీర్తి, హౌ ఆర్ యూ? యా ఐఎమ్ ఫైన్. ఓ, మీరందరూ వచ్చి కలిసేశారా? ఎరా హరీష్, ఎలా ఉంది అమ్మాయి? అంటే హర్ష హరీష్ కి ఫ్రెండా? ఆంటీ, ఇందాక మర్చిపోయాను. ఇదిగోండి, అమ్మ కీర్తి కోసం నెక్లెస్ పంపింది. మీ చేతులతోనే తన మెళ్ళు వేయండి. వేయండి ఆంటీ. ఇవాళ మీరే మా అమ్మగారు. మీ చేతులతోనే తన మెళ్ళు వేయండి. తీసుకోండి. వావ్, సూపర్గా ఉన్నావు. బాబు, పంతులు గారు పిలుస్తున్నారు. రా బాబు, రా. అలాగే. రామ్మా. ఇప్పుడేం చేద్దాం బాబు? ఇది ఆపేస్తే కీర్తి విషం తాగేస్తానంటోంది. నాకు కూడా ఏం తోచట్లేదమ్మా. వదనని ఎలాగైనా సరే తిరిగి మన ఇంటికి కోడలిగా తీసుకువెళ్ళాలి. పెళ్లిలా ఉన్న పళ్ళంగా కీర్తికి వేరే పెళ్లి చెయ్యాలనుకుంటున్నారని. నాకు ఇదేం నచ్చట్లేదండి. మీ బాస్ వాళ్ళ ఇంట్లో పనమ్మాయి దొరకట్లేదని నన్ను పని మనిషిని చేస్తారా? పని మనుషులు దొరుకుతున్నారే భాగ్యం, కానీ వాడికి కావాల్సింది మాట్లాడలేని వినలేని పని మనిషే. మరి నేనది కాదు కదండి. నువ్వు ఇప్పటిదాకా అది కాదు భాగ్యం, కానీ ఇప్పటి నుంచి అలా నటించాలంతే. కాదనికే భాగ్యం, నా ప్రాణాలు నీ చేతుల్లోనూ వాడి చేతుల్లోనూ ఉన్నాయే. ఇదిగో, నువ్వు అంతగా బతిమలాడించుకోకు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటారు. నీ కాళ్ళు పట్టుకుంటానే భాగ్యం. నువ్వు కాదనికే నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయే. నువ్వు కాదనికే భాగ్యం. అయ్యో లేవండి, లేవండి. ఎవరు చూడలేదు కదా. అయినా మీ బాస్ కి ఇదే రోగం అండి. అబ్బా, సైకో మెంటల్ శాడిజం అని అదో పెద్ద మాయ రోగంలే భాగ్యం. ఇప్పుడు దాని గురించి చెప్పడం ఎందుకులే గానీ తర్వాత చెప్తానులే. పద, నువ్వు పద. ఇదిగో, ఈ ఇంట్లో ఉన్నంతసేపు నేను ఆయన పిఏని, నువ్వు ఆ ఇంట్లో మాట్లాడలేని వినలేని పని మనిషివి అంతే. ఇది బాగా గుర్తుపెట్టుకో, సరేనా? సరే అని చెప్పు భాగ్యం. నెక్స్ట్ మంత్ నెక్లెస్ కన్ఫర్మ్ నీకు. అయితే సరే. కోపంగా కాదమ్మా, అది నవ్వుతూ చెప్పమ్మా. లేమ్మా, లే. అమ్మ కీర్తి, నువ్విక నుంచి ఎవరి గురించి ఆలోచించకుండా, దేని గురించి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండాలి, సరేనా?
ఈ కాలం పిల్లలు ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం సర్వసాధారణం. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇద్దరికీ ముహూర్త బలం బాగుంది కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు వచ్చే నెల 5వ తేదీన దివ్యంగా పెళ్లి జరిపించుకోవచ్చు. వస్తానండి. నమస్కారం. కీర్తి, టేక్ కేర్. నేను తర్వాత కాల్ చేస్తాను. రామ్మా. కనిష్క రండి, పదండి. పదరా. రే సిద్ధు, పదా రా. తులసి, ఇప్పుడే వస్తాను. రే హరీష్, రే హరీష్, నీతో మాట్లాడాలి. అలా వెళ్దాం. అమ్మా, ఏమైందమ్మా? ఇందాక కీర్తి అలా పడిపోయింది పట్టి నీరసం వల్ల కాదు. మరి కీర్తి ఇప్పుడు పట్టి మనిషి కాదమ్మా.